హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఆల్సో మీషోలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్లీ నా సబ్స్క్రైబర్ ఒకరు ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేశారు. మీషో రిలేటెడ్ డౌట్ క్లియర్ చేయటం కోసం ఒకరిని కన్సల్ట్ అయితే మనీ పే చేయమని అడిగారంట. వన్స్ పేమెంట్ చేశాక షీ డిడ్ంట్ గెట్ ప్రాపర్ సపోర్ట్. I felt this is very important to share with you all so that you don't face the same issue. నేనైతే ఇప్పుడు తను నాకు ఒక ఆడియో క్లిప్ అయితే సెండ్ చేశారు, వాయిస్ మెసేజ్ సెండ్ చేశారు ఇన్స్టాలో. నేను అది మీకు షేర్ చేస్తాను. అది తన రియల్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకసారి విన్నారంటే అసలు ఏమైంది అని మీకు అర్థమవుతుంది. దాని గురించి మా సిస్టర్ ఇన్స్టాలో ఒక ఆమె ఇట్లనే రివ్యూస్ ఇస్తుంటే ఆమెకి 200 అమౌంట్ పే చేసింది. నేను మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాను అని చెప్పేసి మా దగ్గర నుంచి ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి, మేము తర్వాత గైడ్ చేస్తాము అనింది. సరే అని తను పేమెంట్ చేసింది. పేమెంట్ చేశాక ఆమె కొన్ని వీడియోస్ ఫొటోస్ పెట్టి ఇలా ఉంటుంది ప్రాసెస్ అని కాల్ కట్ చేసిందండి. మేము 5 వరకే చెప్తాము, తర్వాత చెప్పాము అని ఆమె కాల్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ చాలా జరుగుతుంటాయి ఆన్లైన్లో. మోస్ట్లీ ఏంటంటే బిగినర్స్ బికాస్ ఆఫ్ ఏంటంటే వీళ్ళకున్న ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ తోటి అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అన్న ఒక కన్ఫ్యూజన్ తోటి దే ఎండ్ అప్ పేయింగ్. వాళ్ళకి పే చేసేస్తారు అనమాట. అందులో 200 అనేది ఇప్పుడున్న ఇదికి ఏంటంటే 200 అనేది పెద్ద అమౌంట్ కాదు కదా అన్న ఒక పాయింట్తో వాళ్ళకి పే చేసేస్తారు. అండ్ ఇలాంటి స్కామ్స్ చేసే వాళ్ళు మోస్ట్లీ 100, 50, 200 ఇట్లా పేమెంట్ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్, యూ డోంట్ నీడ్ టు పే ఎనీవన్ టు లర్న్ మీషో ఆర్ బేసిక్ రీసెల్లింగ్ థింగ్స్ కోసం మీరు పే చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఇన్ యూట్యూబ్, ఇన్ గూగుల్ అండ్ ఈవెన్ ఇన్ మై ఛానల్ టూ. ఇప్పుడైతే నేను కామెంట్స్లో అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తాను ఫ్రీగా. Let me clarify a few important points about Meesho. Firstly, GST is not compulsory for beginners. నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను కదా. అందులో చూసారంటే మీకు జస్ట్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే మీరు మీషోలో సెల్లర్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ అ వెరీ మినిమల్ ఇన్వెస్ట్మెంట్. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీది, బట్ డెలివరీ హ్యాండిలింగ్ అనేది వచ్చి మీషో వాళ్ళు చూసుకుంటారు. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ బిగినర్స్ నీడ్ టు నో. అండ్ all of this is free information. Please don't pay anyone for such basic guidance. This is my request to everyone. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ నాకు వీడియోస్లో కామెంట్స్ పెట్టారు కదా. ఆ కామెంట్స్ అన్నిటినీ నేను క్లారిఫై చేస్తాను. అండ్ చాలా కామెంట్స్ ఉన్నాయి, వాటిలో మెయిన్ ఇంపార్టెంట్వి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్ డీటెయిల్స్, ప్రింట్అవుట్, ప్యాకింగ్ వీడియోస్ ప్లీజ్ అని పెట్టారు. ఆర్డర్ డీటెయిల్స్ని వన్స్ ఆర్డర్ వచ్చాక ఆ పర్టికులర్ డీటెయిల్స్ని ఎలా ప్రింట్ చేయాలి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ వన్స్ మనకి ఆర్డర్ వస్తుంది కదా, వచ్చాక పక్కనే మనకి విత్ ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఎవరైతే మనకి ఆర్డర్ చేస్తుంటారో వాళ్ళ డీటెయిల్స్ విత్ బార్కోడ్తో సహా మనకు పక్కన ఉంటాయి. ఏం లేదు, జస్ట్ మనకి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుంటామో దాన్ని ప్రింట్అవుట్ చేసుకోవాలి. ఇంకా ప్రింటర్లోనూ లేకపోతే నియర్ బై జెరాక్స్ షాప్ ఉంటుంది, జెరాక్స్ షాప్లోనూ వెళ్ళి దాన్ని ప్రింట్ చేసుకొని మనం మొత్తం ప్యాకింగ్ చేసేసి దానికి స్టిక్ చేసేస్తాం, దానికి పెట్టి స్టేప్ వేసేస్తాం. అది పిక్ చేసుకోవడానికి మీషో రిలేటెడ్ డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇది క్లియర్ అనుకుంటున్నాం. హాయ్ మేడం, చాలా బాగా చెప్పారు, కానీ స్మాల్ డౌట్ అండి. మన ప్రోడక్ట్స్ ఏ నేమ్తో కనిపిస్తుందండి? మనం ఏదైతే ప్రోడక్ట్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ స్క్రంచీస్ బిజినెస్ అనుకుందాం. మనం స్క్రంచీస్ బిజినెస్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ పిక్చర్స్ అయితే మన దగ్గర ఉంటాయి. మనం ఫస్ట్ ప్రోడక్ట్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ కేటగిరీ అని ఉంటుంది. మనం కేటగిరీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ స్లైడ్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ స్లైడే మనకి టైటిల్ అని పడుతుంది. ఆ టైటిల్లో మీరు ఏ నేమ్ అయితే ఇస్తారు. ఇప్పుడు నేను యాడ్ చేసేది వచ్చేసి ప్లెయిన్ సాటిన్ స్క్రంచీ. ఇన్ కేస్ మనం ఒకవేళ సైజ్ కానీ మెన్షన్ చేయాలనుకుంటే ఎక్సెల్ ప్లెయిన్ సాటిన్ స్క్రంచీ అని చెప్పి నేమ్ ఇచ్చి తర్వాత మన దగ్గర ఎన్ని పిక్చర్స్ ఉంటాయో అవి వితౌట్ ఎనీ వాటర్ మార్క్ కానీ ఏ డెకరేషన్ ఏం లేకుండా
ఒరిజినల్ పిక్చర్ ఉంటాయి కదా! సో, ఒరిజినల్ పిక్చర్స్ అట్‌లీస్ట్ ఒక 3-4 వేరియేషన్స్ చూపించడానికి అప్‌లోడ్ చేసి, మనం అది కలర్ వేరియేషన్స్ అవ్వచ్చు, స్టాక్ ఎంతుంది, సో అండ్ సో మనం ఎంఆర్‌పీ ఎంత పెట్టుకుంటున్నాము, మీషో వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నారు. సో, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ చేశాక మనం ఏదైతే టైటిల్ ఇస్తామో, సో, ఆ టైటిల్‌తోనే మన కస్టమర్స్‌కి డిస్‌ప్లే అవుతుంది. సో, అంటే ఎవరైతే కొంటారో మీషో యాప్ నుంచి వాళ్ళకి మనం టైటిల్‌లో ఏదైతే టైప్ చేస్తామో అదే వాళ్ళకి కనిపిస్తుంది. మేడం ఆధార్ అడ్రెస్‌లో ప్రెజెంట్ మనం లేకపోతే ఎలా చేయాలి చెప్పండి? సో, ఎలా చేయాలంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. మీకు జీఎస్టీ నంబర్ ఉండే తీరాలి. సో, జీఎస్టీ నంబర్ లేకపోతే మీరు ఆధార్ అడ్రెస్‌లో లేనప్పుడు మీరు సెల్లర్‌గా ఉండలేరు. సో, మీరు ఒక సెల్లర్‌గా మీ ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలి వితౌట్ జీఎస్టీ నంబర్ అంటే ఆధార్‌లో మీరు ఏ స్టేట్ అయితే పర్టిక్యులర్‌గా ఉంటుందో అదే స్టేట్‌లో మీరు మీ ఆర్డర్స్‌ని అయితే సెల్ చేసుకోగలరు. మీ ప్రొడక్ట్స్‌ని సెల్ చేసుకోగలరు. జీఎస్టీ నంబర్ ఉంటే మీరు ఓవరాల్ ఇండియా ఎక్కడైనా సెల్ చేసుకోవచ్చు. బట్ జీఎస్టీ నంబర్ లేకుండా ఉత్త ఎన్రోల్‌మెంట్ నంబర్ అంటే ఖచ్చితంగా మీరు స్టేట్‌లోనే ఆధార్‌లో ఏ స్టేట్ అయితే ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లోనే సెల్ చేయగలరు. ఈవెన్ తెలంగాణలో గాని మీరు సెల్ చేయడానికి కుదరదు. ఎందుకంటే మీకు ఆధార్ డీటెయిల్స్‌లో మీది తిరుపతి డిస్ట్రిక్ట్, మీ నేటివ్ ప్లేస్ సంథింగ్ ఏదైనా సరే. సో, మీకు ఆధార్‌లో ఆ ప్లేస్ ఉందంటే మీరు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా మీరు డెలివరీ చేయొచ్చు. సెల్లర్‌గా ఉండొచ్చు కానీ ఔట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ తెలంగాణలో గాని మీకు ఉండడానికి కుదరదు. నెక్స్ట్ కామెంట్. మేడం అన్నీ కరెక్ట్‌గా చేసినా లాస్ట్ ఓటీపీ కూడా సెండ్ చేశాక సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది. ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి? సో, ఇది ఏంటంటే యాక్చువల్‌గా చాలామంది ఇప్పుడు నేను మాట్లాడే టైంలో గాని చాలామంది లాగిన్ అవుతూ ఉంటారు. చాలామంది సెల్లర్‌గా అవ్వాలి అని అనుకుంటారు. సో, ఆ సిస్టమ్ క్రాషెస్ అనేవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. నేను లాగిన్ అయినప్పుడు నాకు 3 టైమ్స్ ప్రొసీడ్ అవుతుంది కదా! సో, ఆ ఆప్షన్ అయితే 3 టైమ్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. కానీ ఎక్కడ రెడ్ మార్క్ అని లేదు. ఈవెన్ దో నాకు ప్రొసీడ్ అనేది క్లిక్ అవ్వలేదు. ప్రొసీడ్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ట్రై చేశా. అంటే ఒక 10 మినిట్స్, 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఓకే. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ వదిలేద్దాం. తర్వాత ఇంకోసారి చేద్దామని డీటెయిల్స్ అన్నిటిని వెనక్కొచ్చేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీఫిల్ చేశా డీటెయిల్స్ అన్ని. ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ అన్నీ రీఫిల్ చేసిన తరువాత అప్పుడు నాకు ప్రొసీడ్ అయిందనమాట. సో, కొన్ని సార్లు అట్లా ఉంటాయి. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు ఒకవేళ గనుక ప్రొసీడ్ అవ్వకపోతే అంటే ఓటీపీ ఎంటర్ చేశాక గాని అవ్వకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. దాన్ని క్లోజ్ చేసేయండి. ట్యాబ్ క్లోజ్ చేసి 24 అవర్స్ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ప్రొసీడ్ చేసుకోండి. ఖచ్చితంగా అవుతుంది. అవ్వకుండా అయితే ఉండదు. జస్ట్ ఏం లేదు. నంబర్ ఆఫ్ పీపుల్స్ లాగిన్ అవుతూ ఉంటారు. నంబర్ ఆఫ్ పీపుల్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల జస్ట్ మనకు ఆ క్రాష్ అనేది ఉంటది. అంతే తప్ప ఇంకేం లేదు. ఇది అయితే మనం ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని కామెంట్ చేశారు. సో, యాక్చువల్లీ మనం ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం మ్యానుఫ్యాక్చర్ అయ్యుండాలి. లేదు అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేయాలి అనుకుంటున్నామో అవి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొని తీసుకొచ్చైనా మనం సెల్లర్‌గా ఉండాలి. సో, మనం మీషోలో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. సెల్లర్ అంటే మనం సేల్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? మనం మీషో అనే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి మన ప్రొడక్ట్‌ని సేల్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం ఎలాగైతే ఫ్రెండ్స్‌కి వాట్సాప్‌లో చెప్పి సేల్ చేసుకుంటామో అంటే ఇది నేను నమ్ముతున్నా నీకు అని అలాగే మీషో యాప్‌ని యూజ్ చేసుకొని మనం మన ప్రొడక్ట్‌ని సెల్ చేస్తాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ మనం అయ్యుండాలంటే లైక్ మనం ఇంట్లోనే చేసుకునేటివి అయ్యుండాలి. చాలా నంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. స్క్రంచీస్ అవ్వచ్చు, జ్యువెలరీస్ అవ్వచ్చు, ఇవన్నీ హ్యాండ్‌మేడ్ క్రాఫ్టింగ్ రిలేటెడ్ చెప్తున్నా. అలా కాకుండా చాలామంది లేడీస్ కానీ, జెంట్స్ కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే బయట నుంచి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, హోల్‌సేలర్స్ దగ్గర నుంచి ఆ పర్టిక్యులర్ జ్యువెలరీ అనేది తెచ్చి ఇంటికి తెచ్చేసుకుంటారు బల్క్‌గా. తెచ్చుకొని మీషోలో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో సేల్ చేసుకుంటారనమాట. అవి శారీస్ బిజినెస్ అవ్వచ్చు, ఓన్లీ ఫ్యాబ్రిక్ బిజినెస్ అవ్వచ్చు, లైక్ నంబర్ ఆఫ్ బిజినెస్ అవన్నీ ఐదర్ మనం మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి అనంటే హ్యాండ్ క్రాఫ్టింగ్ అనేది మనకు తెలిసుండాలి. లేదనుకున్న మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం డైరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని మనం ఏదైతే సెల్ చేయాలనుకున్నామో ఆ ప్రొడక్ట్‌ని బల్క్‌గా తీసుకొచ్చి పెట్టేసుకొని వాటిని మనం మీషోలో ప్రాఫిట్ తీసుకొని సెల్ చేసుకోవాలి. ఒక కామెంట్ ఏం పెట్టారంటే మేడం మేము తెలంగాణ స్టేట్ కానీ మా ఆధార్‌లో డిస్ట్రిక్ట్ నిర్మల్ ఉంది.
మేము ఉండేది నిజామాబాద్‌లో. ఏ అడ్రస్ ఇవ్వాలి? జీఎస్టీ నంబర్ లేకుండా ప్లీజ్. సో, అంటే మీరు ఉండేది ఆధార్ సో, మీరు ఆటోమేటిక్‌గా ఉంటుంది తెలంగాణనే గదా! తెలంగాణలో ఉంటున్నారు మీరు. ఎక్కడుంటే ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు ఒకవేళ మీ ఆధార్‌లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే వీళ్ళ ఆధార్‌లో నిర్మల్ అనే ప్లేస్ అయితే ఉంది ఆధార్‌లో. బట్ వీళ్ళు వేరే డిస్ట్రిక్ట్‌లో ఉంటున్నారు. స్టేట్ మారట్లేదు. మీరు జస్ట్ డిస్ట్రిక్ట్ మాత్రమే మారుతుంది ఇక్కడ. కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఉండి మీరు అడ్రస్ ఇవ్వాలి గదా! మనం మీషోలో మేము ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలో మీరు అడ్రస్ ఇవ్వండి అని ఒక ఆప్షన్ వస్తది. సో, ఆ అడ్రస్‌లో ప్రెజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అక్కడికొచ్చి మీ మీ ప్యాకేజ్ ఏది ఉందో అది తీసుకొని ఎళ్తారనమాట. సో, ఇక్కడ స్టేట్‌లో ఉంటే సరిపోతుంది. డిస్ట్రిక్ట్ చేంజ్ అయినా ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ స్టేట్‌లో ఉంది వేరే డిస్ట్రిక్ట్‌లో ఉండినా మీరు ప్రొడక్ట్స్‌ని సెల్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ స్టేట్ మొత్తం మీ ప్రొడక్ట్‌ని సెల్ చేసుకోవచ్చు. ఇంకోటొచ్చి హాయ్ సిస్టర్ నేను శారీని అప్‌లోడ్ చేశాను. కానీ అమౌంట్ తప్పుగా పడింది. ఆర్డర్స్ పెట్టారు. అప్పుడు ఏం చేయాలి సిస్? సో, మీరు కేటగరీ ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసుంటారో ఏం లేదు. జస్ట్ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ పర్టిక్యులర్‌గా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఎంఆర్‌పీ రేట్ కంటే మీ ప్రొడక్ట్ రేట్ తక్కువ పెట్టాలి. సో, ఎంఆర్‌పీలో మీరు 500 పెడితే మీరు ప్రొడక్ట్ రేట్ వచ్చేసరికి 450 పెట్టాలి. ఈ రెండిటిని బేస్ చేసుకొని మీషో వాళ్ళు వాళ్ళ ప్రైస్‌ని డిసైడ్ చేసుకుంటారు. సో, మీరు ఇది బాగా మైండ్‌లో పెట్టుకొని మీరు ఎంఆర్‌పీ కంటే మీ ప్రొడక్ట్ ప్రైస్ తక్కువే పెట్టాలి. మీరిప్పుడు మీ ప్రొడక్ట్ ప్రైస్ యాక్చువల్‌గా ఒరిజినల్ ప్రైస్ మీ ప్రొడక్ట్ వచ్చి 500 అనుకుందాం. సో, 500 మీ ప్రొడక్ట్ అయినప్పుడు ఎంఆర్‌పీ దగ్గర మీరేంటి 550 పెట్టి ప్రొడక్ట్ ప్రైస్ దగ్గర వచ్చి 500 పెట్టుకోవాలి. సో, అట్లాగా అట్‌లీస్ట్ ఒక 50 అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు మీషో వాళ్ళు వాళ్ళ ప్రైస్ వాళ్ళు ఇచ్చుకుంటారు. సో, అది మీకు ఆల్రెడీ డిస్‌ప్లే అయిపోతుందనమాట. సో, ఇలా మీరు ప్రైసింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ మీరు అంటే ఆర్డర్స్ వచ్చేస్తే ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్‌కి వాళ్ళు పేమెంట్స్ చేసేసుంటారు. లేదంటే సీఓడీ అయినా సరే ఆ పర్టిక్యులర్ ప్రైస్ వాళ్ళకి డిస్‌ప్లే అయిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు మీరు చేంజ్ చేసినా అది ప్రాబ్లమ్ అయిపోద్దనమాట. అంటే మీకు లాస్ అవ్వచ్చు. అండ్ ఆ పర్టిక్యులర్ ప్రైస్‌కి కుదరని పని. సో, మీరేం చేస్తారంటే వీలైతే అంటే నేను చెప్పకూడదు. బట్ ఇంక మీరు ఆ ప్రైస్‌కే పంపించాల్సొస్తది ప్రొడక్ట్. సో, అంటే మన బిజినెస్ ముందుకెళ్ళాలి అనుకుంటే పర్టిక్యులర్ ప్రైస్‌కే మీ ప్రొడక్ట్‌ని పంపించండి. ఏదైతే ఆల్రెడీ డిస్‌ప్లే అయిపోయిందో ఇంక మీరు దాన్ని మార్చలేదు. అంటే ఆర్డర్స్ ప్లేస్ అయిపోయి ఉంటే మీరు ఇంకేం మార్చలేరు. ఒకవేళ ఆర్డర్స్ ప్లేస్ కాకుండా ఉంటే కేటగిరీలోకెళ్ళి ఎంఆర్‌పీ ప్రైస్, మీ ప్రొడక్ట్ ప్రైస్ రెండిటిని చేంజ్ చేసుకోండి. మాది ఆంధ్ర అక్క. కానీ మేము కర్ణాటకలో ఉంటున్నాము. అప్పుడు మీషోలో రిజిస్టర్ కావచ్చా? ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చా? ఆధార్ అడ్రస్ అంతా ఆంధ్రాది ఉంది. సో, ఇంకా వేరే ఆప్షన్ లేదండి. మీది జీఎస్టీ నంబర్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా మీరు సెల్లర్‌గా ఉండొచ్చు. బట్ మీకు జీఎస్టీ నంబర్ లేకుండా ఓన్లీ ఎన్రోల్‌మెంట్ నంబర్‌తో అయితే మాత్రం మీకు వేరే ఆప్షన్ లేదు. మీరు పర్టిక్యులర్‌గా ఆధార్‌లో ఏదైతే ఉంటదో మీకు స్టేటో అక్కడి నుంచే సెల్ చేయాలి. ఇంకా వేరే ఏం చేయలేము. పాన్, ఆధార్ లింకే ఉంటాయి కాబట్టి ఆ పర్టిక్యులర్ స్టేట్ నుంచి మీరు సెల్ చేయాలి. మీది ఆంధ్ర అండి కర్ణాటకలో సెల్ చేయాలంటే అవ్వదు. సో, మళ్ళీ సేమ్ లాస్ట్‌లో ప్రాసెస్ ఓకే అవ్వడం లేదు మేడం. ఏదైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. ఏం సొల్యూషన్ లేదండి. 24 అవర్స్ వెయిట్ చేసి కొంచెం అంటే మీ మైండ్‌కి రిలాక్సేషన్ ఇచ్చి ఒక 24 అవర్స్ వెయిట్ చేసి ట్యాబ్ క్లోజ్ చేసేసి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ క్లోజ్ చేసేదండి ఒక్కసారిగా. తర్వాత నెక్స్ట్ డే ఫ్రెష్ మైండ్‌తో ఫ్రెష్‌గా మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ చేయండి. ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చి మేడం సిటీ, టౌన్, విలేజ్ తీసుకోవడం లేదు. ప్లీజ్ రిప్లై మీ. సో, ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీది విలేజ్ అయ్యుండి అంటే మరీ పర్టిక్యులర్‌గా ఏదైనా విలేజ్ అయ్యుంటే కొన్ని విలేజెస్ అసలు తీసుకోవు. బికాజ్ అక్కడికి డెలివరీ పార్ట్నర్ రావాలంటే వాళ్ళకి కష్టం. ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాయి. బట్ ప్రిఫర్డ్‌గా కొన్ని విలేజెస్‌కి డెలివరీ పార్ట్నర్స్ అనేవాళ్ళు రారు. సో, అందుకోసమని ఆ విలేజెస్ వరకు యాక్సెప్టెన్స్ అనేది చెయ్యరు. సో, ఆటోమేటిక్‌గా మీరు ప్రొసీడ్ దగ్గర గాని విలేజ్ దగ్గర మీరు టైప్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఆల్రెడీ అక్కడ రెడ్ మార్క్‌లో పడిపోతుంది. సో, మీకు సప్లై అంటే మీకు డెలివరీ పార్ట్నర్స్ లేరు కాబట్టి అక్కడ రెడ్ మార్క్ పడిపోయి మీకు అక్కడే ఆప్షన్ చూపిస్తుంది. మీ పర్టిక్యులర్ పిన్ కోడ్‌కి డెలివరీ పార్ట్నర్స్ లేరు అని చెప్పి.
సో, ఇంకా ఏం చేయలేమండి. ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌కి కొన్ని ఏరియాస్ ఉంటాయి. చాలా రేర్. బట్ ఆ రేర్‌లో మీరుంటే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా సెల్లర్‌గా ఉండాలి అనే ఆలోచన అంటే మీషోలో సెల్లర్‌గా ఉండాలనే ఆలోచన అక్కడితోటి ఆపేసుకొని యూ కెన్ బీ ఏ సెల్లర్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరింకా ప్రమోట్ చేసుకొని మీరు విలేజ్ అయ్యుంటే మీ పార్సెల్స్ పోస్టల్ నుంచి మీరు కస్టమర్స్‌కి సెండ్ చేసుకోవచ్చు. ఆధార్ అడ్రెస్‌లో లేకపోతే సెల్ చేయలేమా? అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటాం గదా! అంటే అవునండి. మీరు అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటారు. సో, అడ్రస్‌లు చేంజ్ అయ్యే వాళ్ళకి ఇలా సెల్లర్‌గా ఉండాలంటే కష్టమండి. మీషోలో అవ్వదు. జీఎస్టీ నంబర్ ఉంటేనే అవుతుంది. ఇట్లా మీరు మార్చుకోవాలి అని అనుకుంటే. సో, నేను మీకు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను ఫస్ట్‌లోనే. మనం డైరెక్ట్ కొరియర్ చేసుకోవచ్చా మ్యామ్ అని అన్నారు. అసలు కుదరదు. మనం డైరెక్ట్‌గా కొరియర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అది ఆర్డర్స్ ప్లేస్ అయితే మీషో యాప్‌లో. సో, మీషో యాప్‌లో ప్లేస్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? అంటే లైక్ ఆల్రెడీ వాళ్ళు దాంట్లో మనీ పే చేసేస్తారు. ఆన్‌లైన్ పేమెంట్ చేసేసి మీ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం. లేదా క్యాష్ ఆన్ డెలివరీ అయినా మీ దగ్గరికి డెలివరీ పార్ట్నర్ వచ్చి పర్టిక్యులర్ పార్సెల్ తీసుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు సెపరేట్‌గా కొరియర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అలా సెల్ చేసుకునేకైతే మీరు వెళ్లి పోస్ట్ ఆఫీస్‌కో, టీటీడీస్‌కో వెళ్లి ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీషోలో సెల్ చేసేటప్పుడు వాళ్ళే ఇంటి వరకు డెలివరీ పార్ట్నర్ పంపిస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఎందుకు సెపరేట్‌గా వెళ్లి దాన్ని షిప్పింగ్ చేసుకోవడం? సో, మీషో వరకు వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్ పంపిస్తారు. మీరు సెపరేట్‌గా డెలివరీ చేసుకోవడానికి లేదు. చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఆన్‌లైన్ బిజినెస్ శారీస్, జ్యువెలరీ ఆన్‌లైన్‌లో సేల్ చేసేవాళ్ళు మీషోలో బిజినెస్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. నెక్స్ట్ వేరే వారికి కూడా ఎన్రోల్‌మెంట్ నంబర్ కావాలా? ఖచ్చితంగా కావాలి. మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ అయినా లేదా హోల్‌సేలర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి మీరు సెల్ చేస్తుంటే మీకు ఎన్రోల్‌మెంట్ నంబర్ కావాలి. అండ్ నెక్స్ట్ తన కంటిన్యూషన్ మాతో శారీస్, జ్యువెలరీస్ ఉండదు. ఓన్లీ పిక్స్ మాత్రం షేర్ చేస్తారు. అంటే వీరు రీసెల్లర్స్ వీళ్ళు. అడ్రస్ పెడితే వాళ్ళే ఐటెమ్స్ అడ్రస్‌కి పంపిస్తారు. సో, నాకు తెలిసి ఇది వర్కౌట్ కాదు. బికాస్ ఇప్పుడు మనకి మీషో ఒక డెలివరీ పార్ట్నర్ తోటి టైప్ అయి ఉంటారు. మీరు పర్టిక్యులర్‌గా అంటే మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లాగిన్ అయ్యేటప్పుడు మీ అడ్రస్ రిలేటెడ్ మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు. పర్టిక్యులర్ శారీ అవ్వచ్చు ఏదోటి మీరు ఫోటోస్ పోస్ట్ చేసినప్పుడు దాని ద్వారా మీకు ఆర్డర్ వస్తది. వచ్చాక డెలివరీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ ఇంటి దగ్గరకు వస్తారనమాట. మీ ఇల్లు ఆర్ మీ షాప్ ఆర్ సంథింగ్ మీ దగ్గరకొచ్చి ఆ పర్టిక్యులర్ పార్సెల్‌ని తీసుకొని వెళ్తారు. అంటే డెలివరీ పార్ట్నర్ మీ దగ్గరకొస్తారు. బట్ మీరు రీసెల్లింగ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కదా! డెలివరీ పార్ట్నర్స్. వాళ్ళ అడ్రస్ వేరు, మీ అడ్రస్ వేరు. మీరిక్కడ పాన్, ఆధార్ డీటెయిల్స్‌లో మీ అడ్రస్ ఇస్తున్నారు కాబట్టి ఈ రీసెల్లింగ్ ప్రాసెస్ అనేది కుదరదు. సో, ఆల్మోస్ట్ నేను అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇచ్చాను. ఇంకా ఒకవేళ 1, 2 మిస్ అయ్యుంటే నేను చూసుకొని అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట యాక్చువల్లీ వీడియో ఇంత వైరల్ అవుతుందని. నార్మల్‌గా నాకు 100, 200 వ్యూస్ రావడం పెద్ద విషయం. బట్ నేను అవన్నీ ఏం పట్టించుకోను. నా దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో అది నేను డైలీ పోస్ట్ చేసేస్తాను. అవి ఎప్పుడు రీచ్ అయితే అవసరమైన వాళ్ళకి అప్పుడు రీచ్ అవుతాయి. సో, ఇలా పేమెంట్స్ తీసుకోవడాలు ఇవన్నీ నా దగ్గర లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ప్రొవైడ్ చేసేద్దాం. ఎవరికి యూజ్ అవుతాయి, ఎవరికి రీచ్ వచ్చి ఎవరికి తగిలి వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నట్టు నేను పెట్టుకుంటూ వచ్చేసాను. సో, ఈ వీడియో ఏంటంటే 3.4K రీచ్ వచ్చేసింది. అండ్ నాకే ఇప్పుడు టైము 1 అవుతుంది. నైట్ 1 అవుతుంది. నాకు లైక్ ఇంకొక నెక్స్ట్ వీక్ మొత్తం వేరే లోడ్ ఉంది. నాకు వర్క్ ఉంది. బయటెళ్ళాలి. సో, కాబట్టి ఆ వీక్‌లో పడాల్సిన వీడియోస్ అన్నీ నేను 2 డేస్‌లో కవర్ చేయాలి. సో, మార్నింగ్ నుంచి కూర్చొని అన్నీ ఒకదాని తర్వాత ఒక వీడియోకి స్క్రిప్ట్స్ రాసుకొని అన్నీ రెడీ చేసుకున్నా. ఇంకా నైట్ మొత్తం షూట్ స్టార్ట్ చేద్దామని ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశా. అండ్ సో, కమింగ్ టు ద టాపిక్. సో, ఇన్‌కేస్ అంటే ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఇన్‌కేస్ ఒకవేళ ఏదైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ పర్టిక్యులర్ వీడియో ఏదైతే పెడుతున్నానో దాని కింద మీరు కామెంట్ చేయండి. నేను కుదిరితే కామెంట్స్ అన్నిటికి రిప్లై ఇస్తాను. లేదు అని అనుకుంటే కమ్యూనిటీలో అయినా నేను పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.